హాయ్ బ్రో. హాయ్ హాయ్. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ రోజు అయితే ఒక టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? రాక బాగుంది. ఇంతకుముందేమో జుంపాలు వేసుకొని గడ్డం వేసుకొని వచ్చిండు కదా, తగ్గేదే అనుకుంటూ. ఇప్పుడు రాకతోటి గుండెతోటి వస్తున్నాడు రాక. ఓకే. మరి గోర్లు పెట్టిండు, శివం గోర్లా లేకపోతే ఎలుగుబంటి గోర్లా, ఆయన గోర్లా, లేకపోతే అది అంటే చూడు ఏం పేరు దాని పేరు, అది ఆ మంట వస్తుంది చూడు, మంట నోట్లంగా మంట వస్తుంది చూడు, ఏమంటారు దాన్ని? డైనోసార్ ఏదనేది అర్థం కావట్లేదు. చూడాలి మరి, ఇచ్చినోడు మొత్తం ఇస్తే అయిపోతుందో కొద్దిగా పెట్టాడు. చూద్దాం, మంచిగా దీన్ని పుష్పగా మించిన సినిమా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే దాదాపు ఐ లవ్ యూ అల్లు అర్జున్, పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. అయితే ఇప్పుడు ఆ సినిమాకి దాదాపు 800 కోట్ల బడ్జెట్ అన్నట్టు టాక్, పబ్లిక్ టాక్. మరి అది ఎంతవరకు వర్త్ ఉంటుందని అనిపిస్తుందా? 800 కోట్లు కాదు, 8,000 కోట్లు పెట్టినా కానీ పర్వాలేదు, కానీ మంచి కథ ఉండాలి, మంచి తీయాలి. వస్తాయి వడ్డీతో సహా, చక్ర వడ్డీతో సహా వసూలు చేసేంత దమ్ము అల్లు అర్జున్ కాడ ఉంది. కానీ కథలో దమ్ము ఉండాలి, డైరెక్టర్లో దమ్ము ఉండాలి. ఏదో తీసినామా రిలీజ్ చేసినామా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. తెలుగులో కాంపిటీషన్ అయిపోయింది, ఇతరుల సౌత్, నార్త్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, అది ఇప్పుడు మంచి పోటీలు నడుస్తున్నాయి. ఇప్పుడు సినిమా అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సినిమా తీసేదే తెలుగు సినిమా. ఇప్పుడు పెద్ద పెద్ద అల్లు అర్జున్ అవుతుంది, రామ్ చరణ్ అవుతుంది, ఎన్టీఆర్ అవుతుంది, వాళ్ళంతా ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్. కాబట్టి ఒకటికి 100 సార్లు ఆలోచించి అడిగేయాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీని రికార్డు బద్దలు కొట్టిండు పుష్ప సినిమాతోటి. దాన్ని మించిన సినిమా వస్తేనే దానికి ఉన్న గౌరవం అనేది తగ్గుతుంది. రాజు గెలిచాడు, మళ్ళీ పోటీ పట్టేప్పుడు ఓడిపోతే బాగోదు కదా. ఓడిపోయి గెలిచినా పర్వాలేదు, కానీ గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిపోతే బాగోదు. ఒకసారి ఓడిపోయి 2 సార్లు ఓడిపోయి 3 సార్లు ఓడిపోయి 10 సార్లు ఓడిపోయిన తర్వాత గెలిచినా కానీ ప్రేమిస్తారు రాజుని. నువ్వు ఒకసారి గెలిచి 10 సార్లు ఓడిపోతే నీకు విలువ ఉండదు. అది అల్లు అర్జున్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ, ప్రొడ్యూసర్ అయినా కానీ ఒక్కటిగా 100 సార్లు ఆలోచించి తీస్తే బాగుంటుంది అనేది నా సూచన. అయితే ఏంటంటే ఈ తమిళం, మలయాళం సినిమాల్లో కొంచెం కథ ఉంటుంది, హీరో కంటే కథకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఆ సినిమాలలో. కానీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం హీరో చుట్టూ తిరుగుతుంది, మూస ధోరణిలో 2 ఫైట్లు, 4 పాటలతోనే కథ నడిపిస్తుంటారు. మరి దానిపైన మీ అభిప్రాయం? అంటే అది నిజమో కాదో తెలియదు, కానీ డైరెక్టర్ చెప్పినట్టు హీరోలు లేరు అనేది ఒక టాక్ నడుస్తుంది. అది నిజమా అబద్ధం అనేది తెలియదు. ఇప్పుడు యాక్టర్ అనేవాడు యాక్షన్ చెప్తే ఆయన యాక్టింగ్ చేయాలి తప్ప అందులో ఏళ్ళు పెట్టవద్దు. ఇప్పుడు నువ్వు ఆయనకు వదిలేయాలి, మొత్తం ఆయన చేతిలో పెట్టాలి. దాన్ని చంపుతాడా, బతికిస్తాడా, ముంచుతాడా, తెలుపుతాడా అనేది డైరెక్టర్కి వదిలేస్తే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ హీరో కూడా మధ్యలో ఏళ్ళు పెడతారు కదా, అది ఏమవుతుందంటే అది నువ్వు ఏళ్ళు పెట్టిన కాబట్టి ఇది ఆగమైందంటే వాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు అది ఆచార్య సినిమాలో చిరంజీవి ఏళ్ళు పెట్టిండు అని చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు. అవునా కదా? నిజం చెప్పాలంటే దాంట్లో కథలో దమ్ము లేదు. చిరంజీవి ఏళ్ళు పెట్టిండు, అందుకనే ఆయన పైన ఆయన చేయకుండా నా పనిలో ఏళ్ళు పెట్టిండు, అందుకనే ఆ సినిమా పోయిందని చెప్పేసి తప్పించుకునే మార్గం చేశాడు. అట్లా ఏళ్ళు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.